సో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన ఓన్ కస్టమైజేషన్ కొన్ని ప్రాప్స్ ఉంటాయి. అది మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ 3Dలో. సో ఆ ప్రాప్స్ని యూజ్ చేసుకొని మనమైతే ఈరోజు చాలా కాదండి ఒక కార్ అయితే చేయబోతున్నాం. అది కూడా మన ఓన్ కస్టమైజేషన్తో. అండ్ మీకు చాలా ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. నేను మీకు కుదిరితే ఈ వీడియో లాస్ట్ ఆర్ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తా, అప్పుడు చూద్దాం. అండ్ ఈరోజు నేనైతే నా ఓన్ కస్టమైజేషన్తో అయితే కార్ చేశాను వీడియోలో. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో లాస్ట్ రోజు చూడండి. వీడియో స్టార్ట్ చేద్దామా? ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయ్స్, మీకు గుర్తుందో లేదో మనమైతే మన సిరీస్ 12 ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాం. సో పార్ట్ 3లో అయితే మనం చాలా మోడ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అది కూడా మనం ఈ స్క్రీన్లో. ఈరోజు అయితే మనం గేమ్స్కి ఏం వెళ్ళట్లేదు. సో ఈ స్క్రీన్లో అండ్ మనకి ఇట్లా ఆర్జిఎస్ మెన్యూ తర్వాత గేమ్ని ఓపెన్ చేసినట్టయితే ఆర్జిఎస్ వచ్చినాక ఇట్లా ఓపెన్ స్క్రీన్ అయితే ఉంటుంది కదా. సో ఓపెన్ స్క్రీన్లో అయితే మనం ఈరోజు ఒక ఫస్ట్ దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు రైట్ కార్నర్ అవన్నీ నేను పాయింట్ వచ్చేస్తా. ఇక్కడ చూడండి, డార్క్ బ్లూతో ఒకటి పాయింట్ అవుట్ అవుతుంది. దీంతోనైతే మనం ఈరోజు అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోకి వెళ్ళిపోదామా? సో వీడియోలోనే ఉన్నాం కదా గైస్, సారీ నేను మర్చిపోయినా. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా మీకు గుర్తున్నట్టుంది, మనం చీట్ కోడ్స్ గురించి అయితే పార్ట్ 2లో మాట్లాడుకున్నాం. ఆ చీట్ కోడ్స్లో మనకు ఒక ఇన్విజిబుల్ కార్, ఆ ఇన్విజిబుల్ కార్ చీట్ కోడ్ ఏంటంటే 1 హ్యాష్ట్యాగ్ అండ్ 2 హ్యాష్ట్యాగ్ ఉంది కదా. ఆ 1 హ్యాష్ట్యాగ్ 2 హ్యాష్ట్యాగ్ ఉంది కాబట్టి అది ఇన్విజిబుల్ కార్. బట్ మనం ఇప్పుడు దాన్ని మనం ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ని యూజ్ చేసి. సో ఫస్ట్ మీకు చూసినట్టయితే ఇక్కడ నేను ఎల్లతో పాయింట్అవుట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఇట్లా సర్కిల్ చేశాను కదా. ఈ ప్లేస్లో అయితే మనకి ఎంటర్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా గైస్. ఈ ఎంటర్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు మన కీబోర్డ్ అండ్ మన కీబోర్డ్ అయితే వస్తుంది, మీన్స్ కనిపిస్తుంది, అపియరెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే నేను స్టెప్ వైజ్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం మన ఓన్ కార్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఆ కార్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం స్టెప్ 1 వచ్చేసి, అండ్ నీకు చెప్పడం మర్చిపోయినా, ఇందులో మనకి చాలా ప్రాప్స్ ఉంటాయి. అంటే ప్రాప్స్ అంటే మనం యూజ్ చేసే మెటీరియల్ అనమాట. మీరు చాలా రకమైన ప్రాప్స్ యూజ్ చేయొచ్చు. ఆ ప్రాప్స్ అన్ని నేను ఏదైనా లిస్ట్ లాస్ట్కి ఇస్తా, లేకపోతే మన షార్ట్ వీడియోస్లో కూడా పెడతా కుదిరితే. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో అయితే మనము ఆల్ బ్లాక్ లెటర్స్తోనైతే అన్ని బ్లాక్ లెటర్స్లో రాయాలి. హెచ్ఎస్సి కూడా హెచ్ఎస్సి గ్యాప్ 1 అయితే క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేశాక ఇక్కడ మనం ఇక్కడ మనకి ఎంటర్ టెక్స్ట్ దగ్గర టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఒక ప్రాప్ అయితే యాడ్ అవుతుంది. ఆ ప్రాప్ని మనం ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఈ ప్రాప్ని అయితే నేను దేనికి వాడుతున్నా అంటే ఇది కార్ టైర్స్కి అయితే వాడుతున్నా అని చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడైతే మనం కార్ అయితే తయారు చేస్తున్నాం. అండ్ ఇదైతే మనకు అంత సరిగ్గా లేదు, ఒక నిమిషం ఆగండి గైస్. అండ్ ఇక్కడ మనకి పక్కకి ఇక్కడ సైడ్కి ఆగండి, నేను మళ్ళీ పాయింట్అవుట్ చేస్తా. ఇక్కడ మనకి సైడ్ అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా గైస్. ఇవన్నీ దేనికి వాడతామంటే మనం ఈ మైనస్ ఉంటే ఇది ఇలా జరుగుతుంది, అండ్ ప్లస్ అయితే ఇది ఇలా ఇటు సైడ్ జరుగుతుంది. అండ్ మైనస్ అంటే కిందికి,
ఇక్కడ సెకండ్ బార్లో ప్లస్ అంటే పైకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం బల్జీ కావాలా లేకపోతే నార్మల్ కావాలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇలా మనం మన జాయ్స్టిక్ని మూవ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం డిలీట్ ప్రాప్ నొక్కామనుకోని మళ్ళీ అది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎంత చేయాలంటే హెచ్ఏనా HS అండ్ C1 అయితే క్లిక్ చేసి ఇక్కడ టిక్ ఓకే చేస్తే మనకు మళ్ళీ మన ప్రాప్ అయితే వచ్చేస్తుంది గేమ్లోకి. గేమ్ అంటున్నా. అరే గాయ్స్, ఇది మనం చాలా ఫోకస్తో చేయాలి. ఇది చాలా హార్డ్ చేయడానికి. HC కదా 1. సో ఇదైతే మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇలా మనం మన ఫింగర్ని ఎప్పుడు తీయకుండా. మళ్ళీ ఇది రాంగ్ ప్రాప్ అయిపోయింది. దీన్ని మనం పైకి కిందికి కూడా మూవ్ చేసుకోవచ్చు అనుకుంటా. పైకి కిందికి కూడా మూవ్ చేసుకోవచ్చు గాయస్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ని వాడైతే మనమైతే మన అప్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తున్నాయి గాయస్. అది బల్జీవి రావు, వస్తాయి. బట్ మనం వేరే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇలా నా టైర్ అయితే నేను ఫుల్గా కొంచెం పైకి సైడ్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అండ్ ఇంకొంచెం ఫ్రంట్ అయితే రావాలి. ఇలా వచ్చేసాక ఇది కొంచెం కిందికి బాగుందా. నెక్స్ట్ ఇది కొంచెం ఇంకా కొంచెం పైకి, నెక్స్ట్ కొంచెం సైడ్కి అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దీనిలో రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది. రొటేట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో నాకైతే ఇది అవసరం లేదు. సో నేను తీసేసి స్కేల్ అని ఉంది కదా, ఇక్కడైతే మనం బల్జీ ఆర్ థిన్గా చేసుకోవచ్చు. నేనైతే థిన్గా చేస్తున్నా చాలా. అండ్ ఇలా అయినాక కాపీ అండ్ పేస్ట్ చేస్తే మనకి ఇలా ఇంకోటి రావాలి గాయస్. వచ్చేసింది. సో దీన్ని నేను ఏం చేయబోతున్నా అంటే మనం దీనికి నేనైతే నా ఓన్ కార్ అయితే చేసుకోవచ్చు. మీ ఓన్ కార్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకొన్ని ఉంటాయి గాయస్. సో నేనైతే ఇలా పెట్టి వదిలేసి కొంచెం సారీ గాయస్, సారీ. ఇది మూవ్లోకి పెట్టి ఇలా కొంచెం ఇన్సైడ్ అనుకుంటున్నా. అండ్ స్కేల్లో అయితే ఇంకో పెద్దగా చిన్నగా ఇలా అనుకున్నాక మూవ్లో క్లిక్ చేసా మళ్ళీ మనం మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మూవ్ చేశాక మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చాలా చేసుకోవాలి. సో ఇలా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ రొటేట్ ఆప్షన్ని క్లిక్ చేయొద్దులేండి గైస్. స్కేల్ ఆప్షన్ని క్లిక్ చేసి కొంచెం బల్జీగా చేసి కొంచెం అప్ కాదు డౌన్ కాదు గాయస్, ఇదైతే మనకి లాంగ్ ఎంత లాంగ్ కావాలో అది. ఇక్కడ గ్యాప్ అయితే మనకు అస్సలు ఉండొద్దు. సో నేనైతే దీన్ని ఫుల్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తూ ఇటు సైడ్ కూడా మనం అయితే అలానే అయితే తీసుకురావాలి. సో దానికి మనం ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకొని కాపీ 3 times క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేశాక ఇలా యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. ఇది డౌన్ అయిపోయాక ఇక్కడ కొంచెం బల్జీ కనిపిస్తుంది. సో అందుకని నేను ఇంకా డౌన్ చేసుకున్నాక ఇప్పుడు మనకు ఒక చిన్న కార్ లాగానైతే బేస్ అయితే డిజైన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తూ మనం ఇంకొకసారి 3 times కాపీ క్లిక్ చేస్తే మనకి ఇంకో కాపీ అయితే వస్తుంది. మీరు 3 times క్లిక్ చేయాలని ఏం లేదు గాయస్. 1 time 2 times కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఆగిపోతే చాలామందికి ఏమైపోతుంది, ఇది డిలీట్ చేయాలేమో అని డిలీట్ చేసేస్తారు తొందర. అలా డిలీట్ చేయకుండా మనం ఈ మోడ్స్ని యూజ్ చేసి కొంచెం దాంతో మ్యాచ్ చేయాలి కదా మనం. కొంచెం ఇలా చేసి
ఇది ఫ్రంట్ బ్యాక్ అనుకుంటా గాయస్. ఓకే, మనకు ఎట్లా ఫ్రంట్ కూడా కావాలి. ఫ్రంట్ అయిపోయాక ఇది మూవ్. ఓ గాయస్ 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 సారీ గాయస్, మూవ్లో పెట్టుకొని మనం ఇలా అనుకోవాలి. అండ్ నెక్స్ట్ స్కేల్లోకి వెళ్ళి కొంచెం ప్లస్ 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 ఇలా చేసేసుకున్నాక మనకైతే ఇలాంటిది ఒకటి తయారైపోతుంది. అండ్ దీన్ని కొంచెం బ్యాక్ ఫ్రంట్ అప్ కావాలి గాయస్ నాకు కొంచెం. ఓ సారీ ఇలా అయితే చేసేసుకున్నాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన స్టెప్ 2 వచ్చేసి, స్టెప్ 2 మనం మిస్ చేద్దాం ఎందుకంటే అది మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ 3కి అయితే వెళ్ళిపోదాం. స్టెప్ 3కి అయితే మనకి క్యాపిటల్ CU క్యాపిటల్ U కూడా క్యాపిటల్ CU1 దీన్ని క్లిక్ చేసి ఓకే చేసుకున్నట్టయితే మనకి ఈ ప్రాపే అనుకుంటా గాయస్, మనకు అవసరం లేదండి. ఓకే, దీంతో కూడా మనం ఒకటి చేయడానికి ట్రై చేద్దాం. అదేంటంటే మన వెనకాల సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేయాలి. లేకపోతే తాగండి గాయస్, దీన్ని తీసేస్తే అయిపోతుందిగా. సో మనం స్టెప్ 3 వద్దు, స్టెప్ 4కి వెళ్ళిపోదాం. లేకపోతే ఆగండి గాయస్, మనము మన స్టెప్ని ఫాలో అవుదాం ఎందుకంటే మనకు బేస్ కూడా కావాలి. సో నేనైతే నా ఓన్ కార్ని అయితే తయారు చేసుకుంటున్నా. మేము నా ఓన్ కార్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో CU1 ఇదైతే మనం క్లిక్ చేసి ఇలా టిక్ చేసామంటే మనకు ఒక ప్రాప్ అయితే వస్తుంది. ఈ ప్రాప్ని అయితే నేను కరెక్ట్గా ఈడనైతే పెట్టుకుంటున్నా. ఈడ కాదు, ఈడ. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన రొటేట్ కాదు కదా, స్కేల్ అంటే ఇదే. నెక్స్ట్ రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే మనము ఫ్లాట్ రొటేట్ అయిందా గాయస్? రొటేట్ అయితే అయింది గాయస్. ఇలా అయితే పెట్టుకున్నాక రొటేట్ అయితే క్లిక్ చేసుకో. రొటేట్కి అయితే మన బ్యాక్ రొటేట్ కావాలనుకుంటే మనమైతే మన ఇదైతే క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే అది మెల్లమెల్ల వెళ్ళిపోతుంది. టప్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్లస్ క్లిక్ చేసి ఇంకా కిందకి తీసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ డౌన్కి అయితే మనం ఇది సైడ్ కదా, ఇది అటు సైడ్ ఇటు సైడ్. అండ్ మనం నెక్స్ట్ అయితే మూవ్లోకి వెళ్ళి ఇలా కదా, అప్ డౌన్ ఆప్షన్ లేదా గైస్? ఓకే, నెక్స్ట్ స్కేల్కి వెళ్ళిపోయి ఇలా అయితే సెట్ చేసుకుంటే థిన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మన కార్ బేస్ అయితే. అండ్ నెక్స్ట్ దీన్ని కాపీ చేస్తూ ఇక్కడ వచ్చేసింది గాయ్. దీన్ని మనం తప్పు సెట్ చేసాం. మూలోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా డిసప్పియర్ చేసేయాలి ఎందుకంటే అవి రెండు మిక్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ అప్ డౌన్, ఇది అప్ డౌన్ ఫ్రంట్కి అయితే వచ్చేసాం. అండ్ నెక్స్ట్ మైనస్ క్లిక్ చేసి అయితే మనం ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మనకి మన స్టీరింగ్ని సెట్ చేస్తూ మనమైతే దీన్ని ఎలా సెట్ చేయాలప్ప? ఇంతకుముందు భలే వచ్చింది గాయస్. లేకపోతే మనం ఈ బ్లాక్ ఉంది కదా, దీన్ని ఇలా సెట్ చేయాలనుకుంటా.
మనమైతే దీన్ని అయితే మొత్తం డౌన్కి అయితే సెట్ చేసాం. అండ్ నెక్స్ట్ దీన్ని 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 అదే ఇది రావట్లేదు గైస్. అయ్యో మనం ఏది కార్ లోపలికి వెళ్ళిపోతున్నాం. దీన్ని సెలెక్ట్ చేసినాక ఇలా చేయాలి గైస్. ఇది అయిపోయాక మనకైతే ఇప్పుడు దీనికైతే అదే మన ఎంటర్ టెక్స్ట్లోకి వెళ్ళిపోయి అయితే మనం మన కార్ అదే సారీ గ్లాస్ అయితే క్లిక్ చేయాలి. గ్లాస్ అయితే నార్మల్గా క్లిక్ చేయొచ్చు. సో గ్లాస్ అయితే క్లిక్ చేసా. ఇది క్లిక్ చేస్తే మనకి ఏ ప్రాప్ రాలేదు ఏంటబ్బా గైస్. ఆర్జిఎస్ టూల్ ఫుల్టీ ప్రాపర్ రాలేదు గైస్. ఇక్కడ ఏం కాదు, మన ఓపెన్ టాప్ కార్ అయితే నాకు నచ్చింది అయితే ఇది, మీకు నచ్చినవి చేసుకోవచ్చు. ఓ గ్లాస్ కూడా వచ్చేసింది గైస్ మనకి. సో దీన్ని మనం తిన్న చేసుకోవచ్చు అనుకుంటా. రొటేట్ స్కేల్, స్కేల్ అంటే అండ్ ఇదైతే ఇప్పుడు మనం ఫ్లాట్గా చేసేస్తాం. చూడండి గైస్ ఎంత ఫ్లాట్గా అయితే నేను చేశాను. ఇంత ఫ్లాట్ వర్క్ అయితే ఇదైతే మనకు మ్యాక్స్ ఫ్లాట్. ఇంతకు మించి మనకు ఫ్లాట్నెస్ అయితే రాదనమాట. అండ్ నెక్స్ట్ నేనైతే ఇలా మొత్తం ఆగండి గైస్. ఇంత అయితే నేను గ్లాస్ అయితే రెడీ అయితే చేసుకున్నా. అండ్ నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసి నేను వేరే దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా ఇక్కడ ప్లేస్ అయితే చేసేసా. అండ్ నెక్స్ట్ మనం ఇలా అప్ డౌన్ కీస్ని అయితే యూజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇది తిన్నా సారీ గైస్. మూవ్లోకి వెళ్ళి మూవ్ చేసి ఇలా ఆన్ చేసి నెక్స్ట్ ఇది అప్ అండ్ డౌనా. మరి ఫ్రంట్ బ్యాక్కి వెళ్ళడానికి ఏంటి గైస్? గాయస్ మనకైతే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. సో మనమైతే వన్ సైడ్ గ్లాసింగ్ అయితే పెట్టి మన కార్ని అయితే సెట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం సేవ్ చేసుకోవాలి కదా. 1 సెకండ్ గాయస్. ఎస్డి కోడ్ టు సేవ్. ఎస్డి కోడ్ అయితే మనం ఇవ్వాలి గాయస్. ఎస్డి కూడా క్యాపిటల్ కోడ్స్ వేయాలి. ఎస్డి టు సేవ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేయకుండా వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ సేవ్ చేసుకున్నాకైతే మనం ఇలా స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా ప్లేలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా లోడింగ్ అవుతుంది. నేను పాజ్ చేసేస్తా. లేకపోతే ఎందుకు గైస్ పాజ్ చేయడం ఉండనియండి. సో ఈ గేమ్లో యాడ్ వచ్చింది, పాజ్ చేస్తా. సో గైస్ మీరు చూసినట్టయితే మనం అయితే మన గేమ్లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఈ లొకేషన్ అంతా బాగాలేదు, మన ఇంటి దగ్గర ఎందుకు, మన కొత్త ఇంటి దగ్గర చేద్దాం. అదే మన న్యూ అప్డేట్లో వచ్చిన కొత్త హౌస్తోని మన థర్డ్ హౌస్ అంటే మన కొత్త హౌస్. మన పాత హౌస్ లొకేషన్ కూడా నాకు చూపించాలని ఉంటుంది కానీ లొకేషన్ అది మనకి ఇందులో మన మ్యాప్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా మీలానే కొత్తగా ఆడుతున్నాను. ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి ఆడి మీకు మ్యాప్ ఎక్కడ ఉంటుందో తెలుసుంటే ప్లీజ్ నాకు చెప్పండి, సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేనైతే కొత్తగా ఆడుతున్నా ఈ గేమ్ని. సో గైస్ ఇలా స్టాప్ చేశాక ఇప్పుడైతే మనం మన కార్ని చూద్దాం. ఇది నేను సేవ్ సరిగ్గా చేసుకోలేదు అనుకుంటా. సో 1 హ్యాష్ట్యాగ్ అయితే క్లిక్ చేసి వావ్ గాయ్స్ మన కార్ అయితే మనకి గేమ్లో అయితే స్పాన్ అయిపోయింది. అండ్ ఇదైతే చాలా దరిద్రంగా ఉంది, అంటే చాలా బాగాలేదు. అండ్ నెక్స్ట్ టైం ఇంకొంచెం గుడ్గా అంటే మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తా. సో మనం ఈ కార్ని యూజ్ చేసి అయితే ఇలా అలా నడపవచ్చు గాయస్. అండ్ దీంతో అయితే ఒక స్టంట్ కూడా చేద్దాం. ఈ స్టంట్ మనకి తొందరలో షార్ట్ వీడియోస్లో వస్తుంది. షార్ట్ వీడియోస్లో చేద్దామో వద్దా? సరే చేసేద్దాం, మన ఓన్ కార్ కదా. సో ఇదైతే నా ఫస్ట్ ట్రై అనమాట. అండ్ సెకండ్ ట్రై కూడా మనం మన ఈ సిరీస్లో కాదండి కానీ
ఈ సిరీస్లో నెక్స్ట్ వద్దు, మన అంటే ఈ సిరీస్లోనే ఉండాలి, కానీ ఈ పార్ట్లో వద్దు. ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు గైస్ దాని గురించి. నెక్స్ట్ కూడా చేద్దాం, బట్ ఇట్లా కాదు, ఇంకా మంచిగా. సో ఇప్పుడైతే స్టాండ్. దీనికి లైట్స్ ఉన్నాయా గైస్? ఫ్రాంక్లిన్ చూడండి గైస్, సగం బయటికి సగం లోపల ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే మన కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ దీన్ని మనం డిసేబుల్ అయితే ఎప్పటికీ చేసుకోలేం, అంటే చేసుకోవచ్చేమో నాకు తెలియదు. అండ్ ఇది మనం ప్రాపర్గా అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు, సో అందుకని ఇది ఇలా అయిపోయింది. అండ్ దీనికి డోర్స్ కూడా మనం పెట్టలేదు, దీనికి డోర్స్ కూడా ఏం అవసరం లేదు మన కార్స్ లాగా, ఎందుకంటే అవి అయితే మనకి గేమ్లో ఆడిన వాళ్ళే క్రియేట్ చేసి ఉంటారు. బట్ ఇవి మనం క్రియేట్ చేసాం కాబట్టి దీంతోనైతే మనం స్టెంట్ అయితే చేద్దాం. స్టెంట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. వాట్ ఈస్ స్టెంట్ గాయ్స్? ఇది మొత్తం రౌండ్ తిరిగింది, ఇంత యూటర్న్ అయిపోయింది డైరెక్ట్. యూటర్న్ అయింది, బట్ అంత కావట్లేదు. అండ్ నేను కొత్త హౌస్ అని ఇడికి తెచ్చినా అని చూసుకుంటున్నారా? కొత్త హౌస్ అసలు మనం కొత్త హౌస్కి వెళ్తున్నామని కూడా మర్చిపోయినా. సో కొత్త హౌస్లో మనం ఈ కార్ని అయితే పార్క్ చేద్దాం. ఎలాగో ఇది పర్మనెంట్ సేవ్ అయి ఉంటుంది, డిలీట్ చేయడానికి సొల్యూషన్ తెలియదు. అండ్ మన కొత్త హౌస్కి అయితే వచ్చేసాయి. అండ్ దీంట్లో మనం ఏ కార్స్ని అయితే ఎక్కువసేపు పార్క్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఇవి ఇన్విజిబుల్ అయిపోతాయి, అంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ పెట్టింది ఇట్లనే ఉండదు, కంప్లీట్గా కొంచెం సేపటికి కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ మ్యాప్లో చాలా లొకేషన్స్ని కూడా కవర్ చేద్దాం. కొంచెం అందులో మ్యాప్ లేదు కానీ కొంచెం ప్లేసెస్ అయితే బాగుంటాయని తెలుసు, సో చేసేద్దాం. అండ్ గాయ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And let's see series 4 of our Indian bike driving 3D series 12. So bye bye.